సింహరాశి వారికి ఆగస్టు 17 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, ఆర్థికంగా, వృత్తి వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మీ జీవితంలో ఇద్దరు స్త్రీల వలన జరిగే ఒక మహత్తరమైన మార్పు గురించి కూడా తెలుసుకోబోతున్నామండి. ఈ మార్పు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపిస్తుంది. మరి ఆ స్త్రీల వలన రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే వీరికి అధిక శక్తి, ధైర్యం, ప్రతిష్ట లభిస్తుంది. సూర్యుడి కాంతిలా వీరు ఇతరులకు వెలుగునిస్తూ ఉంటారన్నమాట. సింహరాశి వారు ఎప్పుడు కూడా సింహరాశి అంటే ధైర్యం కాబట్టి ఆత్మవిశ్వాసం, నాయకత్వం వీరి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వీరు ఒక సింహంలా ముందుకు నడిపించే శక్తి కలవారండి. తమలోని గర్వం, స్వాభిమానం వీరికి ఒకవైపు రక్షణగా ఉంటే మరొక వైపు సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. వీరు సహజమైన నాయకులను కూడా చెప్పుకోవచ్చు. దాన ధర్మాల్లో ముందుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరండి. కానీ వీరికి కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపం వల్లనే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సింహరాశి వారు సహజంగా గౌరవం కోరుకునేవారు. వారు ఎప్పుడు నేను అనే భావనతో ముందుకు సాగుతారు. ఎప్పుడు కూడా ఇతరులు తమను గౌరవిస్తే హృదయం విప్పి ఇస్తారు. కానీ చిన్న అవమానం కలిగిన దాన్ని సహించలేరండి. కుటుంబ, స్నేహితుల పట్ల నిజమైన ప్రేమతో ఉంటారనమాట. ఈరోజు మీ జీవితంలో ఇద్దరు స్త్రీల వలన ఒక ప్రధాన మలుపు రాబోతుంది. తప్పకుండా తెలుసుకోండి. ఆర్థికంగా ఈరోజు కొత్త ఆర్థిక అవకాశం వస్తుందండి. ఒక స్త్రీ మీ ఆఫీస్లో ఉన్న మహిళా సహచరురాలు కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మీకు ఒక మంచి సూచన అయితే ఇస్తారండి. ఆ సూచన వలన మీకు డబ్బు అనేది కూడా పెరుగుతుందన్నమాట. పాత బాకీలు రాబడే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా శరీరంలో అలసట ఎక్కువగా ఉంటుంది. కంటి సమస్యలు, తలనొప్పి రావచ్చు. ఈరోజు నీళ్లు ఎక్కువగా త్రాగడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఆహారంలో తేలికపాటి పదార్థాలు తీసుకుంటే చాలా మంచిదండి. కుటుంబ పరంగా ఇంటిలో ఒక స్త్రీ వలన మీరు చాలా సంతోషం పొందబోతున్నారు. ఆమె మాటలు మీ మనసుకు శాంతినిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరొక స్త్రీ కుటుంబం బయట ఉన్నటువంటి స్త్రీ అనమాట. మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష వస్తుందండి. ఆమె వలన ఒక సంబంధం గురించి, ఒక నిర్ణయం గురించి ఈరోజు మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్న మాట తగువులు జరుగుతాయండి. ప్రేమలో ఉన్నవారికి మహిళా స్నేహితురాలు సలహా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేలా చేస్తుందన్నమాట. ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు స్త్రీల వలన మీ జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పాం కదా. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇద్దరు స్త్రీలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారనమాట. ఒకరు మీకు శుభం తెస్తారు, మరొకరు ఒక హెచ్చరికగా నిలుస్తారనమాట. దీనివల్ల మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితానికి కొత్త మార్గాన్ని ఇస్తుంది. అలాగే రేపటి రోజున ఆదివారం కాబట్టి సూర్యుడి పూజ తప్పకుండా చేసుకోండి. ఉదయం ఎర్రటి పుష్పాలు జాగ్రత్తగా నీళ్లతో ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే శాంతి లభిస్తుంది. ఇద్దరు స్త్రీల ప్రభావం నుంచి రక్షణ పొందడానికి గోమయ దీపం వెలిగించడం చాలా శుభం. ఈరోజు ఎర్రటి పండ్లు లేదా ఎర్ర వస్త్రాలు పేదవారికి దానం చేస్తే అద్భుత ఫలితం వస్తుంది. పసుపుతో అర్చన చేసి దేవాలయంలో ఉంచండి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ప్రేమలో ఉన్న వారికి ఈరోజు కొంచెం గందరగోళం ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో మీ మాటల్లో తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే రావచ్చు అనమాట. అయితే ఒక స్త్రీ స్నేహితురాలు ఇచ్చే సలహా మీ సంబంధాన్ని నిలబెడుతుంది. కొత్తగా ప్రేమలోకి అడుగు పెడుతున్న వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులకైతే ఈరోజు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ వల్ల చదువు మీద దృష్టి పడకపోవచ్చండి. కానీ ఒక స్త్రీ ఉపాధ్యాయురాలు లేదా స్నేహితురాలు ఇచ్చే సలహా వలన మళ్ళీ ఫోకస్ అనేది వస్తుందన్నమాట. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు రాత్రి కొద్దిగా రివిజన్ చేస్తే రేపటి ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక మహిళా సహచరురాలు ఇచ్చే సూచన వల్ల మీరు చేసే పనిలో విజయవంతం అవుతారనమాట. మీపై అధికారుల వల్ల మీరు ప్రశంసను కూడా పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్స్ గురించి చర్చలు జరగవచ్చు. రేపటి రోజు చెయ్యకూడని పనులండి. కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదనమాట. ముఖ్యంగా
ఆర్థిక లావాదేవీల్లో రాసి పెట్టకుండా డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం మానండి. ఎవరి గురించి వెనక మాటలు మాట్లాడకండి. ఇది మీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. కొత్త సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. రేపటి రోజున మీకు అన్నీ కూడా కొన్ని హెచ్చరికలుంటే కొన్ని అవకాశాలను ఇస్తుందన్నమాట. ఇద్దరు స్త్రీల వలన ఒక మార్పు వస్తుంది, కానీ అదే సమయంలో మీరు జాగ్రత్తలు, మీ సహనం మీ భవిష్యత్తును కూడా కాపాడుతాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒక స్త్రీ వలన ఇచ్చే సలహాల వలన మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు. బాకీలు రాబడే అవకాశం కూడా ఉంటుంది, కానీ తొందరపాటు పెట్టుబడులు చేయకూడదనమాట. మీకు రేపటి రోజున కొంచెం తలనొప్పి, అలసట కలగవచ్చు. తాగునీళ్ళు ఎక్కువగా అంటే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఒక స్త్రీ అంటే ఆమె తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, వారి వలన మీ మనసుకు కొంచెం ఆనందం అనేది కలుగుతుందండి. కానీ మరొక స్త్రీ అంటే మనకు సంబంధించినటువంటి స్త్రీ అనమాట, అంటే మన కుటుంబంతో సంబంధం లేనటువంటి స్త్రీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణమవుతుందండి. అలాగే కొత్తగా ప్రేమలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఒక స్నేహితురాలి సలహా వలన సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు పనిలో కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తప్పకుండా అంటే మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీరు రేపటి రోజున తప్పకుండా ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ముఖంపై పడేలా కూర్చోండి. ఎర్రటి పువ్వులు, నీరు అర్పించి ఆదిత్య హృదయం చదవండి. గోమయ దీపం వెలిగించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు రేపటి రోజున చాలా అంటే చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. అలాగే రేపటి రోజున కొన్ని పూజలు చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడి పూజ ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు వైపు తిరిగి నిలబడి నీరు అర్పించాలి. ఎర్రటి పువ్వులు, ఎర్ర చందనం సమర్పించాలి. సూర్యుడికి జలార్పణం అంటే ఆర్జ్య ప్రదానం చేస్తే పాపాలు తొలగి తప్పకుండా శక్తి పెరుగుతుంది. దుర్గామాత పూజ, ఎందుకంటే ఈరోజు ఇద్దరు స్త్రీల ప్రభావం ఉంటుంది కాబట్టి స్త్రీ శక్తిని అనుగ్రహంగా పొందడం చాలా అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టడం, దీపం వెలిగించడం చేయాలి. నవరూపాల దేవత పూజ, ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో దీపం వెలిగించి పసుపు కుంకుమ సమర్పించి స్త్రీ శక్తిని ఆరాధించాలి. ఎవరిని కొలవాలంటే సూర్యుడు ఆదివారం రోజు అధిపతి దేవుడు కాబట్టి దుర్గామాత గాయత్రీదేవి స్త్రీ శక్తి అనుగ్రహం కోసం. అలాగే శివారాధన కూడా చేసుకోవాలి. సింహరాశి వారికి శివుడి ఆరాధన చాలా శుభప్రదం. మీరు రేపటి రోజున కొన్ని చదువుకునే మంత్రాలు వచ్చేసి సూర్య మంత్రం అండి. ఓం సూర్యాయ నమః అని తప్పకుండా మీరు 21 సార్లు అనుకోండి. మీకు సూర్యుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమః అని 21 సార్లు అనుకోండి. అలాగే ఓం నమ శివాయ అని 108 సార్లు అనుకోండి. మీకు ఆ రోజంతా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజున కుటుంబ సభ్యుల మధ్య కొంచెం చిన్న చిన్న విషయాల్లో వాదనలు రావచ్చు, కానీ పెద్దవారి సలహా, ముఖ్యంగా ఒక స్త్రీ మాట వలన సమస్యలు సర్దుబాటు అవుతాయండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కొత్త ఖర్చులు వస్తాయి, కానీ ఒక స్త్రీ ద్వారా వచ్చిన సలహా వల్ల సరైన నిర్ణయం తీసుకుంటారనమాట. ఆర్థిక సహాయం కోసం ఒక మహిళా స్నేహితురాలి ద్వారా అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి. తలనొప్పి, అలసట, కంటి సమస్యలు అనేటివి రావచ్చు. తేలికపాటి నడక, యోగా చేస్తే చాలా మంచిది. వ్యాపార పరంగా కొత్త ఒప్పందాలు రావచ్చు, కానీ వాటిలో స్త్రీ భాగస్వామ్యం ముఖ్యంగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభం ఉంటుంది. వృత్తి సంబంధమైన నిర్ణయాలలో తొందరపాటు అనేది తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా ఈరోజు సూర్యుడికి జలార్పణం, శివార్చన, దుర్గామాత పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఎర్రటి పుష్పాలు, బిల్వ దళాలు సమర్పించాలి. ఆదివారం కాబట్టి సూర్యారాధన తప్పనిసరి. దానాలు చేయవలసినవి ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పండ్లు, గోధుమలు. వీటిని ఆలయానికి లేదా పేదవారికి ఇస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. శుభ సూచనలు వచ్చేసి ఇద్దరు స్త్రీలు అంటే తల్లి కానీ, భార్య కానీ, స్నేహితురాలు లేదా సహచరులు ఈరోజు మీ జీవితంలో ఒక మార్పు తేవచ్చు. వారి మాటలు, సూచనలు తప్పకుండా గౌరవించాలి. తొందరపాటు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రేపటి రోజున మీకు తప్పకుండా అన్ని శుభ ఫలితాలు అనేవి వస్తాయండి. మీరు ఏదైనా కానీ రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని కూడా తగ్గించుకోండి. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఒక సమస్య అనేది తప్పకుండా మీకు పరిష్కారం అవుతుంది. ఇంట్లో ఆనందం, సంతోషం మీకు వెల్లివిరుస్తుందన్నమాట. ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కూడా వస్తుంది.
వివాహితులకు భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా అన్ని విధాలుగా బాగుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో లేదా ప్రాజెక్టులలో అనుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.